రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ కాలేదన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఈ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమంటూ సీఎం రేవంత్ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రుణమాఫీ పూర్తిగా చేశామని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. తన సవాల్పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కేవలం 17,933 కోట్ల రూపాయలతో ఏ రకంగా జరుగుతుంది? ₹1,00,000 రుణమాఫీకి గతంలో 19,000 కోట్ల రూపాయలు అవసరం పడితే నువ్వు 2,00,000 రూపాయల రుణమాఫీని కేవలం మరి 17,933 కోట్లకు ఏ రకంగా నువ్వు రుణమాఫీ చేయగలిగినావు? దీని ఫార్ములా ఏందో ఒకసారి ప్రజానీకానికి చెప్పాలని తెలియజేస్తా ఉన్నాను. పూర్తిగా రకరకాల కండిషన్లు పెట్టి 2,00,000 రుణమాఫీ చేసిన వారికి వడ్డీ ₹100 పెరిగినా రుణమాఫీ జరుగుతలేదు. గ్రామంలో తిరుగుతున్నప్పుడు చాలా మంది రైతులు వచ్చి బాధపడుతున్నారు. మేము తీసుకునేది 2,00,000 రుణమే సార్, మరి మా దాని మీద 4,000 5,000 వడ్డీ పెరిగింది, అయినా కూడా రుణ విముక్తి జరుగుతలేదు, ఇలా 2,00,000 రుణమాఫీ అని చెప్పి మోసం చేసిందని చెప్పి రైతులు చెప్తున్నారు. దాదాపు 60 లక్షల మంది రైతులు రుణ విముక్తి కోసం మీరు అర్హులైతే కేవలం 22,000 మంది మాత్రమే మీరు 22,000 మంది రైతులు 22 లక్షల మంది రైతులకు మాత్రమే మీరు రుణమాఫీ చేయడం అనేది ఇది మోసపూరితం కాదని అడుగుతున్నా. ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న సమయంలో దీన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు కొత్తగా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పి ఒక కొత్త లెక్క చెప్తున్నాడు. భారతీయ జనతా పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో ఎవరితో పెద్దు పెట్టుకోదో భారతీయ జనతా పార్టీ చూసుకుంటుంది. ఇది ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి డైవర్ట్ చేసేటువంటి ఒక టాక్టిక్స్ మాత్రమే. మీరు చెప్పిన నియోజకవర్గానికి వస్తా, అక్కడ రైతాంగాన్ని పిలుస్తాం. ఒకవేళ రైతులందరూ కూడా పూర్తిగా రుణమాఫీ జరిగింది అని అంటే నేను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా. దానికి